నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రియాంకపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ప్రియాంక పేరు లేకపోవడంతో నిరాశలో టీ కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్లో భారీగా నామినేషన్లు వేసిన పసుపు రైతులు. గుర్తులు కేటాయింపులో తలమునకలు కానున్న అధికారులు. బీజేపీలో సీనియర్లకు దక్కని ఎంపీ టికెట్లు. నిన్న అద్వానీ, నేడు మురళీ మనోహర్ జోషిలను పక్కన పెట్టిన పార్టీ. ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీల నేతలు. టీడీపీ మద్దతుగా ప్రచారం చేస్తున్న జాతీయ నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, తెలంగాణలో టీఆర్ఎస్ హవాను తట్టుకుని కొన్ని స్థానాలైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకొని ఎన్నికల్లో సత్తా చాటాన్ని వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ దిగ్గజాలు తెలంగాణలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ప్రచారం చేస్తారని భావించిన టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయం నిరాశకు గురిచేస్తోంది. ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ పేరును తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ హైకమాండ్ చేర్చకపోవడం గమనార్హం. ఒకప్పుడు తెలంగాణలోని మెదక్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ప్రియాంక గాంధీతో కనీసం 2-3 సభలైన ఏర్పాటు చేయించాలని, ఆమె వస్తే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంక గాంధీ పేరును మాత్రం మినహాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చకపోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రియాంక గాంధీ సేవలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ వంటి హిందీ రాష్ట్రాల్లో వినియోగించుకోవాలని భావిస్తోందని, ప్రచారానికి ఎక్కువగా సమయం లేకపోవడం వల్లే ప్రియాంకను ఈ జాబితా నుంచి మినహాయించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్కు కౌంటర్ ఇస్తుందని భావించిన ప్రియాంక గాంధీ ఇటువైపు రాకపోవడం కాంగ్రెస్ శ్రేణులకు నిరాశ కలిగించే విషయమే. ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించడం లేదని, దీనిని నిరసనగా తాము నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు రైతులు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. రైతులు చెప్పిన ప్రకారం ఈ నియోజకవర్గం నుంచి 250కి పైగా నామినేషన్లు అందడం విశేషం. ఈ నియోజకవర్గం విషయమై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పోటీలో 64 కంటే ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల విషయంలో స్క్రూటినీ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రిజిస్టర్ అయిన పార్టీలు పోటీ చేసే వాటికి ఆ గుర్తులు కేటాయిస్తామని అన్నారు. ఇక పసుపు బోర్డుల ఏర్పాటు కోసం తాను మొక్కని బండా లేదని అన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. పసుపు రైతుల గురించి పార్లమెంట్లో మాట్లాడడమే కాదు, ప్రైవేటు మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. హైదరాబాద్కు కామర్స్ కమిటీ వేస్తే రైతులను తీసుకెళ్లి కల్పించానని చెప్పారామె. పసుపు బోర్డు సాధన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ లోక్సభ పరిధిలోని గోదూరు, వేములకురి, ఇబ్రహీంపట్నం రోడ్ షోలలో కవిత ప్రసంగించారు. పసుపు రైతులను పట్టించుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ కవిత స్పష్టం చేశారు. పసుపు రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ 4 లక్షల ధర ఉండే పసుపు బాయిలర్లకు 2 లక్షల సబ్సిడీ ఇచ్చారని, ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు ఆమె. కోరుట్ల నియోజకవర్గంలో 100 మంది పసుపు రైతులకు 2 లక్షల చొప్పున బాయిలర్లు కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. రైతన్నల సమస్యలపైన చిత్తశుద్ధితో పనిచేసేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. పసుపు రైతుల ఆవేదన తమకు అర్థమైంది కాబట్టి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని కవిత చెప్పారు. అయినా ప్రధాని నరేంద్ర మోదీకి మనసు కరగలేదని అన్నారు. బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ పసుపు రైతులకు ఏదో చేస్తున్నట్లు చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. పసుపు బోర్డు సాధన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు కవిత.
ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని, అప్పటి వరకు నిర్మాణాన్ని ఆపాలని కోరింది. దీంతో పాటు వరద ముప్పును కూడా మరోసారి అంచనా వేయాలని విన్నవించింది. డిజైన్ మార్పుతో ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని చెప్పింది. పట్టిసీమ ద్వారా ఏపీ అధికంగా నీటిని వినియోగించుకుంటుందని, ఈ నేపథ్యంలో తమ వాటాగా 19 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు అనుమతినివ్వాలని కోరింది. 2005లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక శాసనసభ ఎన్నికల్లో స్వీప్ చేసి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. ఉపాధ్యాయుల కేటగిరీలో ఆ పార్టీ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబల్లి నర్సిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవగా పూల రవీందర్కు 6,279 ఓట్లు వచ్చాయి. 8,976 ఓట్లతో నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. నర్సిరెడ్డి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన పూల రవీందర్పై నర్సిరెడ్డి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రాష్ట్రంలోని అధ్యాపకుల గెలుపని చెప్పారు. తన కోసం గత 6 నెలలుగా శ్రమించిన ప్రతి కార్యకర్తకు ఈ గెలుపును అంకితం చేస్తున్నానని అన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ ధ్వంసమైందని, దాని పునర్నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వానికి తొత్తుగా ఉండనని చెప్పారు. అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడి ఉందని, విద్య ప్రైవేటీకరణలో మాత్రం దేశంలోని ముందు స్థానంలో ఉందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని అన్నారు. ఈ గెలుపును అందజేస్తూ అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఈ గెలుపును అందిస్తున్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఆ విద్యారంగాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్సీగా నా వంతు కృషి ఉంటుందని చెప్పి ప్రచారంలో బాగా చెప్పాను. దానికి కట్టుబడి ఉండి నేను ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీగానే ఉంటాను తప్ప ప్రభుత్వ తొత్తుగా ఉండనని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యత అధమ స్థానంలో ఉంది. కానీ అదే ప్రైవేటీకరణలో మాత్రం భారతదేశంలోనే ముందు స్థానంలో ఉంది. దాన్ని తలకిందులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలపరిస్తే తప్ప, అభివృద్ధి చేస్తే తప్ప తెలంగాణ ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన విద్య, సమానమైన విద్య అందించే అవకాశం లేదు. అందుకొరకు బడ్జెట్లో కేటాయింపులు పెరగాలి. విద్యారంగంలో మౌలికమైన మార్పులు రావాలి. ముఖ్యమైన విద్యకు ప్రాథమిక స్థానమైన పూర్వ ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాలలో లేకపోతే భవిష్యత్తు లేదు. కాబట్టి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తే తప్ప తెలంగాణ బాలబాలికలు. ఇక కర్నూలు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఓవైపు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మూసివేయాలని, ముచ్చుమర్రి మూసివేయాలని అంటాడని, ట్రిబ్యునల్ కూడా వేస్తాడని, అలాంటప్పుడు ఆంధ్రుడైన జగన్ ఏం చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ను ప్రశ్నించాల్సింది పోయి ఆయన కాళ్ల దగ్గర ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కాల్ముక్త బాంఛన్ అంటూ కాళ్ల మీద పడ్డాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్కు మద్దతు ఇస్తానని జగన్ అంటాడు. అది ప్రత్యేక హోదా కోసం కాదు, ప్రత్యేక సాయం కోసం. కేసీఆర్ ఇచ్చే 1000-2000 కోట్ల కోసమో కకృతి పడ్డాడు. ఈయన జీవితం అవినీతిమయం. ఈయన జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది. అందుకే బాంఛన్ నీ కాల్ముక్త అంటూ కేసీఆర్ కాళ్ల దగ్గర పడున్నాడు. నువ్వులాగే పడుండు, ఊడిగం చేయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా హక్కులకు అడ్డుపడితే మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు లేకపోయినా మాకుంది అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు కేసీఆర్ పైన ఓ స్థాయిలో ధ్వజమెత్తారు ఆయన. ఇటీవల సోనియా తెలంగాణ వచ్చినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడితే కేసీఆర్ అభ్యంతరం చెప్పాడని చంద్రబాబు తప్పుబట్టారు. ఇస్తే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పేచీ పెట్టారని ఆరోపించారు. ఆదాయం నీకే కావాలి, ప్రత్యేక హోదా కూడా కావాలి. మేం సంపాదించిందంతా నువ్వే తీసుకున్నావు. మమ్మల్ని అడుగడుగునా అవమానిస్తావా? మేము వెళితే ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటావా? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా? నువ్వు ఒక్కటిస్తే నేను 100 గిఫ్టులు ఇస్తా అంటూ మండిపడ్డారు. ఇక ప్రత్యేక కోడికత్తి అంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్లకు ఈయన సపోర్ట్ చేస్తాడంట. బీజేపీ వాళ్ళు తప్ప దేశంలో అన్ని పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ కోడికత్తి పార్టీ ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎందుకీ దొంగ మాటలు అంటూ ప్రశ్నించారు.
చేశాను కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ కథగా ఉంటున్నాను. ఉత్సాహం ఇందులో పక్కన మీ అందరికీ కోపం కూడా ఉంది. నేను ముందెండు చూపించే వ్యక్తి అంటే కాదు, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చూపించారు. మొట్టమొదటిసారిగా వరుణ్ కబ్జాలో కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తాం. జమ్మూ కాశ్మీర్ నుంచి మన దగ్గరకు వచ్చి మనకు సంఘీభావం తెలియజేయడం కాదు, మోడీ ఎట్టి పరిస్థితిలో ప్రధానమంత్రి కాకుండా ఉండాలంటే మనం సమైక్యంగా ఉండాలని వారు దేశమంత్రికి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ మోడీ వల్ల ఎవరికైనా లాభం వచ్చిన క్రమంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారా లేదా, నమ్మకం చేశాడా లేదా, మైనారిటీస్కి అన్యాయం చేయడమే కాదు వేధింపు చర్యలు చేశాడు, కక్ష కట్టాడు. మళ్ళీ మోడీ వస్తే మన రాష్ట్రం కూడా ఇబ్బంది పడుతుంది, మైనారిటీస్ కూడా ఎక్కడా లేని ఇబ్బంది పడతారని మీకు తెలియజేస్తున్నా. మొన్న అన్నాడు కర్నూలుకు వస్తానని, ఏ మొక్కం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నాను అనుకున్నా. ఆయన కర్ణాటక తమ్ముడికి రావడానికి ఇంకా విభజన గాయాలు మానలేదు, వస్తున్నాడు కాలం చదవడానికి. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి రావడానికి అర్హత లేదు. ఈ రాష్ట్ర విరోధి నరేంద్ర మోడీ. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాక సీఎం కావాలని జగన్ భావించారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కడప జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్కు 1500 కోట్ల రూపాయలు ఇస్తారని జగన్ చెప్పినట్లు ఆయన ఆరోపించారు. జగన్కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఇలాంటి వ్యక్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ తన భవిష్యత్తును చక్కదిద్దుకుని ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం తర్వాత రాష్ట్ర స్థాయి ప్రచారానికి తెరలేపారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా తెర్లాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని, ఇదేమన్నా గోళీలాట, ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి అంటూ మండిపడ్డారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు మీ ఓటుపై ఆధారపడి ఉంది. మీకు పసుపు కుంకుమ పెట్టిన వ్యక్తి కావాలా, లేక పసుపు కుంకుమ తుడి చేసే వ్యక్తి కావాలా? మీకు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, లేక 16 నెలలు జైలుకెళ్లి 31 కేసులున్న వ్యక్తి కావాలా? ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వ్యక్తి కావాలా, లేక ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ వాళ్లకు తాకట్టు పెట్టే వ్యక్తి కావాలో మీరే ఆలోచించుకోండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక బీజేపీలో వెటరన్ లీడర్ల ప్రస్థానం ముగిసినట్లే కనిపిస్తోంది. బీజేపీ వ్యవస్థాపక సభ్యులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. యూపీలో మరో 29 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఆ జాబితాలో ఎంఎం జోషి పేరు లేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్పూర్లో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. కాన్పూర్ లోక్సభ స్థానం నుంచి సత్యదేవ్ పచౌరిని బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. అటు ఎల్కే అద్వానీ సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వయసు పైబడిన నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ గుజరాత్ లోక్సభ స్థానం నుంచి ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. అద్వానీకి టికెట్ ఇవ్వకుండా ఆయన కూతురికైనా ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం అద్వానీ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ టికెట్ ఇవ్వలేదు.
ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. ఆయనతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను సైతం బదిలీ చేసింది. 3 అధికారులు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏబి వెంకటేశ్వరరావు స్థానంలో సీనియర్ అధికారికి బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత స్థానిక పోలీసులతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు పదే ఫోన్లో మాట్లాడారని ఆరోపించారు. తన ముందే కడప ఎస్పీకి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. తమ బాబాయ్ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్ ఉన్నతాధికారుల సహాయంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం 3 అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న మిషన్ భగీరథ పనులు నాసిరకంగా మారాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న కాంట్రాక్టర్లకు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలో నసర్ల గ్రామంలో మిషన్ భగీరథ పనులు నాసిరకంగా ఉన్నాయి అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో భాగంగా ప్రతి ఆవాసానికి నీరు అందించాలన్న లక్ష్యం నీరు కారుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా లీకేజీల ప్రభావం ఎక్కువగా ఉండడంతో నీరు అందట్లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామ సర్పంచ్ సుమతి రెడ్డి మాట్లాడుతూ అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేపట్టారని, అందువల్లనే నీటి సమస్య రోజురోజుకు ఎక్కువవుతోందని అన్నారు. 3 ఫీట్లు తీయాల్సిన పైప్ లైన్లను 1 నుంచి 1.5 ఫీట్ లోతు తీయడంతో ఈ సమస్య ఎక్కువైంది అని అన్నారు. ఎండలు మండుతూ ఉండడంతో నీటి సమస్య తీవ్రమైందని అన్నారు. ఈ సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో డీలర్ చేసినటువంటి నాసిరకం వలన ఊళ్ళో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. పైప్ లైన్లో తీసినటువంటి
గ్రామంలో మాత్రం కొన్ని బజార్లలో తీసినారు పైప్ లైన్, కొన్ని బజార్లో తీయలేదు. అదేవిధంగా ఇంకా గోతి తీయవలసినటువంటి గోతి కూడా 3 ఫీట్లు కాకుండా ఫీటున్నర 2 ఫీట్ల లోపే తీశారు. ఎటువంటి దాని విధంగా వెహికల్స్ పోవడం వల్ల ఇవి లీకేజీలు అవుతున్నాయి. ఇప్పుడు నేను వచ్చిన నుంచి కూడా ఇంతవరకు ఒక 10 లీకేజీలు చేయించి ఉంటాను. కాబట్టి నేను ఇంతకుముందు అధికారులకు కూడా విన్నవించినా కానీ వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించలేకపోయారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. డీలర్ని పిలిచి అడుగుదామంటే మనకు అందుబాటులో లేదు. ఇటువంటి కాంట్రాక్టుల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ చేసినటువంటి పనులు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇటువంటి పనిలో నాణ్యత లేదు. ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మేము అధికారులకు చెప్పినా కానీ దాన్ని స్పందించడం లేదు. మరి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని అనుకుంటున్నాము. నేను మీరు స్పందించి న్యాయం చేయగలరని. ఇక నల్గొండ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుడు ఏఐసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేరారు. అలాగే నల్గొండ, అలేరు, భువనగిరి నియోజకవర్గంలోని పలువురు కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా పార్టీకి అలాగే నాయకులకు అండదండలుగా ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. వారి స్వప్రయోజనాల కోసం, వారి బంధువులు, స్నేహితుల శ్రేయోభిలాషుల ప్రయోజనాల కోసమే వారు పనిచేశారని అన్నారు. సహృదయంతో నన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకుని ఆదరిస్తున్నందుకు కేసీఆర్, కేటీఆర్ మరియు ఇతర నాయకులకు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు. ఇక నుంచి పార్టీ కోసం, ప్రజల కోసం అండదండలుగా ఉంటూ తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోని మరియు ప్రపంచంలోనే ఎక్కడా లేని పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. మన నాయకుడు అన్ని విధాల అందరికీ, పిల్లలకు, పెద్దలకు, యువకులకు అందరికీ సమాన న్యాయం చేకూరు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు మరియు ఎన్నో రకరకాల పథకాలను అమలు, ఎన్నో రకాల డ్యాంలు, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతూ అందరికీ న్యాయం చేకూరుస్తూ అందరికీ అండగా నిలుస్తున్న నాయకునిగా అభినందనలు తెలుపుతూ సరైన నాయకుని ఎంచుకుని సరైన సేవలు చేయించుకుంటూ అందరూ అభివృద్ధి పదంలో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, బూర నరసయ్య గౌడ్, గొంగిడి సునీత, గొంగిడి మహేందర్ రెడ్డి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అని చెప్పి కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమొస్తుంది నిజంగానే టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే తెలంగాణకి ఏం లాభం అంటే ఒక్కసారి మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు తెలంగాణలో మన ఓట్లేసి గెలిపిస్తే రాహుల్ గాంధీకి లాభం. బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ ఎంపీలను తెలంగాణకి గెలిపిస్తే నరేంద్ర మోడీకి లాభం అవుతుంది. కానీ టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే రేపు మీరు బూర నరసయ్య గారిని గెలిపిస్తే తెలంగాణ గడ్డకు, మీ భువనగిరికి, మీ ఆలేరుకు లాభం అవుతుంది అనే మాట ఈ సందర్భంగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా బీజేపీ వాళ్ళు గెలిచిన ఎంపీలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ బాగానే అదే సామెత చెప్తారు చూడు, ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నట్టు ఇక్కడ బాగానే ఎగురుతారు. కానీ ఢిల్లీ వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేయాలి తప్ప వాళ్ళకి సొంతంగా ఏముండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటే ఏడుకోవాలి ఢిల్లీ, బీ ఫారం కావాలంటే ఏడుకోవాలి, బాత్రూమ్ కావాలంటే ఆడుకోవాలి ఢిల్లీ. అది పరిస్థితి. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, తప్ప ఏముండదు ఆడి. నువ్వు ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు లేకపోతే ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. టికెట్ 9 మంది ఓడిపోయిన కొడంగల్ మంత్రి అయినట మల్కాజ్గిరిలో వెళ్తున్నాడు. ఏదైతే నమ్మకం అనేది ముఖ్యం, ఆ నమ్మకాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు దాన్ని మోసం చేసి నమ్మకం అనే అంశానికే అర్థం లేకుండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆనాడు నేను 2009లో ఇక్కడే పక్కనే కూర్చున్నటువంటి చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆనాడు పురుషోత్తమ రెడ్డి గారి దగ్గర మరి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు నాకు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంపీగా టికెట్ ఇప్పిస్తే అదే ఎన్నికల్లో ఇదే వెంకటేశ్వర రెడ్డి గారిని ఓడించిన ఘనత కోమటిరెడ్డి సోదరులు. అంటే నమ్మించి ఎవరు నమ్మకంగా పనిచేసినా, ఎవరు ఏది చేసినా మోసం చేయడమే కోమటిరెడ్డి సోదరుల వంతు. అందుకనే ఆ మోసం నుంచి చాలా రోజులు అంటే దాదాపు 2 పర్యాయములు.
ఇక హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుడా కాలనీ, లెనీనగర్ ప్రాంతాల్లో ఎల్బీనగర్ డీసీపీ ఆధ్వర్యంలో 250 మంది పోలీసు సిబ్బందితో కార్టన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇక ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, అలాగే ఒక కారును స్వాధీనం చేసుకుని 8 మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి నిర్బంధ తనిఖీలు నిర్వహించడం వలన ప్రజలలో కూడా ధైర్యం పెరుగుతుందని, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని వెహికల్స్ అంటే 21 మోటార్ సైకిల్స్, అలాగే 2 ఆటోలు, 1 కార్, డాక్యుమెంట్ లేనివి, కొన్ని నంబర్ ప్లేట్స్ లేనివి, సరిగా లేనివి అట్లాంటి దొరికినాయి. అలాగే ఒక 20 లీటర్ బాటిల్స్, అలాగే ఇక్కడ ఎవరైతే కొంతమంది సస్పెక్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ యాక్టివిటీస్ని చెక్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి అయితే ఇక్కడ అది వెహికల్స్ చూడడం జరిగింది, కొన్ని ఉన్నాయి నంబర్ ప్లేట్స్ లేవు, కొన్ని బైక్స్ కూడా అది మోడిఫై చేయడం జరిగింది. సో దాని గురించి కూడా ప్రొవిజన్ ఉంది, దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో అది ఆర్టీఏ అధికారులతో మాట్లాడి దాని మీద అది ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొన్నిటి మీద నంబర్ ప్లేట్స్ లేవు, సో అట్లాంటి కొన్నిటికి డాక్యుమెంట్స్ లేవు, సో వాటి గురించి కూడా అది ఎంబీఏ కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రజలతోటి అందరితోటి విన్నపం ఉన్నది, ఇది మీ దగ్గర వెహికల్స్ ఏమేమి ఉంటాయి అవన్నిటికీ దయచేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే నంబర్ ప్లేట్స్ కూడా ఎక్కడెక్కడ లేవు అవి కూడా ఖచ్చితంగా పెట్టండి. ఇక హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి నగర్ కాలనీలో మంగళవారం రాత్రి కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో సరైన పత్రాలు లేని వాహనాలను, అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో 300 మంది ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చి ఆపై తాను బందీగా దొరికిపోయిన అమోఘమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన పైలట్ అభినందన్ ఇప్పుడు జాతీయ హీరో అని చెప్పాలి. పాకిస్తాన్ కస్టడీ నుంచి విడుదలైన తర్వాత అభినందన్కు ఢిల్లీలోని త్రివిధ దళాల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత దృష్ట్యా వైద్యుల సలహా మేరకు అభినందన్కు ఎయిర్ ఫోర్స్ అధికారులు 4 వారాల విశ్రాంతి ఇచ్చారు. స్వగ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అధికారులు సూచించినా అభినందన్ నిరాకరించాడు. తమిళనాడులోని సొంతూరుకి కాకుండా శ్రీనగర్లో ఉన్న ఎయిర్ బేస్కు వెళ్లి అక్కడ యుద్ధ విమానాల చెంత విశ్రాంతి తీసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన యుద్ధ విమానాలు, సహచరులతో గడపడమే తనకు ఇష్టమని చాటుతూ అభినందన్ శ్రీనగర్లోనే విశ్రాంతి కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి పూర్తయ్యాక మరికొన్ని రోజుల్లో తదుపరి వైద్య పరీక్షల కోసం ఢిల్లీ రానున్నాడు. ఈసారి అభినందన్కు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా అభినందన్ తిరిగి యుద్ధ విమానం నడిపే అవకాశం ఆధారపడి ఉంది. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ప్రసిద్ధి చెందిన గద్దెల మారెమ్మ దేవత ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహాల అలంకరణ, గ్రామ తలారి వంశస్థుల డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా దేవాలయం వరకు వెళ్లారు. అమ్మవారి విగ్రహాలకు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే మారమ్మ దేవర ఉత్సవాలకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. బుధవారం మహిళల ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది. డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ప్రియాంకపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ స్టార్ కంపెనీ లిస్టులో ప్రియాంక పేరు లేకపోవడంతో నిరాశలో టీ కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్లో భారీగా నామినేషన్లు వేసిన పసుపు రైతులు. గుర్తులు కేటాయింపులో తలమునకలు కానున్న అధికారులు. బీజేపీలో సీనియర్లకు దక్కని ఎంపీ టికెట్లు. నిన్న అద్వానీ, నేడు మురళీ మనోహర్ జోషిలను పక్కన పెట్టిన పార్టీ. ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీల నేతలు. టీడీపీ మద్దతుగా ప్రచారం చేస్తున్న జాతీయ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.